పిజ్జాని మనం కావాలంటే ఇలా చిల్లులు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఈ హోల్లోంచి కూడా హీట్ వచ్చి కింద నుంచి కుక్ అవుతుందని. ఇక్కడ పెనం వేడెక్కుతుంది. సాస్ కూడా వేడిగా ఉంచుకోవాలి, ఎందుకంటే కొంచెం సాస్ చల్లారిన తర్వాత పైన చీజ్ వేస్తే చీజ్ మెల్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా సాస్ కూడా మనం వేడిగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెనం పైన మన పిజ్జా డో వేసేసి కుక్ చేసుకుందాం. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ తిప్పి సాస్ వేడి సాస్ వేసి చీజ్ వేసుకుందాం. మన ఇంట్లోనే పెనం పైన పిజ్జా రెడీ అయిపోతుంది. 1 నిమిషం తర్వాత చూసారా, మన ఉత్తప్పం ఉడికిపోయినట్టు చక్కగా ఇది కూడా సాఫ్ట్గా కుక్ అయింది. మరో సైడ్ చూస్తే మీకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన మనం చేసుకున్న సాస్ వేడిగా దీనిపైన వేసేసుకుందాం. అదే కనుక మేము మామూలుగా చేసేటప్పుడైతే ఎర్రగా టమాటో సాస్ లాగా చేసుకొని దానిపైన రకరకాల కూరగాయలు అన్నీ వేసుకుంటాం. ఇక్కడేంటి, మనం పెనం మీద చేస్తున్నాం కాబట్టి అన్ని కూరగాయలు కూడా ముందే కుక్ అయిపోయేలా చేసేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన మనం చీజ్ వేసుకుందాం. ఈ చీజ్ మనం ఏంటంటే మళ్ళీ ఉల్టా తిప్పలేం కాబట్టి చీజ్ మనకు కావాల్సినంత చీజ్ వేసేసుకొని, ఎందుకంటే ఇది వేడికి మెల్ట్ అవ్వాలి. ఇలా పడిన చీజ్ చూడండి మీరు మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా దీనిపైన మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని స్లో మంట కొంచెం తగ్గించి దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. ఆ వేడికి పైన చీజ్ మెల్ట్ అయిపోతుంది. పిజ్జా అనేది మరీ డ్రైగా ఉండకూడదు కాబట్టి దాంట్లో మనం ఆల్రెడీ సాస్లో కొంచెం నూనె వేసినా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇట్లా చీజ్ మెల్ట్ అయిపోతున్నప్పుడు మీరు కొంచెం అంత ఆలివ్ ఆయిల్ కూడా మనం వేసేసుకుందాం. సూపర్గా మన పిజ్జా రెడీ. మనం ఇక్కడ స్టవ్ కూడా కట్టేసినా కానీ ఇమీడియట్గా కాకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం పిజ్జా తీసి పిజ్జా స్లైసర్తో కట్ చేసుకొని ఇంట్లో పెనంపై అతి సులువుగా మనం ఎట్లా పిజ్జా చేయాలో నేర్చేసుకున్నాం. పిల్లలకు కూడా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు బయట పిజ్జా తింటే ఇంట్లో చేసిన పిజ్జానే ఎంత టేస్టీగా ఉంటుందంటారు. సో మరి రెడీ అయిపోయింది. మరి వడ్డించేసుకుందామా? మరి అద్భుతమైన హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇలా చూడండి, మనం కింద కూడా మనకి లైట్గా కుక్ అయ్యి లైట్ కలర్ రావాలి కానీ మాడకూడదు. కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే వేసే సాసు వేడిగా వేయకుండా కొంచెం చల్లగా ఉంటే చీజ్ ఇంత చక్కగా మెల్ట్ అవ్వదు. ఇంత చక్కగా మెల్ట్ అవ్వాలంటే మనం ఆ పిజ్జా మీద స్పెషల్గా ఇట్లా తవా చేసుకునేటప్పుడు ఆ వేడి సాస్ వేయడం వల్ల ఇలా చక్కగా వస్తుంది. చూడండి, దీన్ని మనం చక్కగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎగిరి గంతులు వేస్తాడు. మా ఇంట్లో ఎటువంటి పార్టీ జరిగినా వచ్చేవాళ్ళందరూ అయ్యో పిల్లలతో వస్తున్నాము కొంచెం పిజ్జా చేస్తారా అది ఇది అడుగుతారు. చక్కగా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. మనం పిజ్జాని మనకు కావాల్సిన సైజ్ ముక్కలు కట్ చేసుకొని ఏంటి ఇంకా ఎంజాయ్ చేయడమే. మరి చూడండి, చీజ్ అనేది మెల్ట్ అవుతూ మనకి ముక్క తీస్తుంటే ఇలా చీజ్ ఇలా మెల్ట్ అవుతుంది కదా, పిల్లలకి అలా తీసుకొని ఆ చీజ్ ఇలా కిందకి ఇంట్లో ఎంతో ఈజీగా అవలీలగా ఇంత టేస్టీ పిజ్జా, అది కూడా అవన్ లేకుండా పొట్టి పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఉత్తప్పం మనం ఎంత ఈజీగా చేసుకుంటామో పిజ్జా కూడా చేసుకోవచ్చు అని చూస్తారు కదా. మరి ఏంటి నెక్స్ట్ టైం అయ్యో మన ఇంట్లో అవన్ లేదు అలా కాదు, ఏది లేకపోయినా చేయడం అనేదే మన గొప్పతనం. ఈ వారేవా మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారంటే నా వల్ల మీకు ఇలాంటి కొన్ని చిట్కాలు చూపించి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన వంటలు చేపించడమే నా ధ్యేయం. సో మరి ఆలోచించకుండా చక్కగా పిజ్జా చేసుకొని నిజంగా చెప్తున్నాను, ఏ ఓవెన్లో చేసినా పిజ్జా మాత్రం మన సాస్ కరెక్ట్గా మనం చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉంటుంది.